రిప్లేస్మెంట్ ఆల్గరిథమ్స్ చూద్దాం. 3 ఉంటాయి. ఫీఫో, లీఫో, ఫీఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఎల్ఆర్యు అంటే లీస్ట్ రీసెంట్లీ యూజ్డ్, ఆప్టిమల్, 3 ఉంటాయి. ఈ వీడియోలో మనం ఫీఫో పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథం చూద్దాం. ఫీఫో పేజ్ రిప్లేస్మెంట్ ఆల్గరిథంలో ఏం చేస్తామంటే, ఏదైతే పేజ్ లాంగెస్ట్ పీరియడ్ ఉందో, చాలాసేపు నుంచి ఉందో ఆ పేజీని రిప్లేస్ చేస్తాం. ఇప్పుడు ఇంకో విధంగా చెప్తే, ఎవరైతే ఫస్ట్ వస్తాడో వాడే ఫస్ట్ వెళ్ళిపోతాడు అనమాట. అది ఇందులో మనం ఇక్కడ 2 టర్మ్స్ వస్తాయి, పేజ్ ఫాల్ట్ అండ్ పేజ్ హిట్. పేజ్ ఫాల్ట్ అంటే ఒక రిఫరెన్స్ ఇట్లా ఇస్తాడు, ఇట్లా ఒక రిఫరెన్స్ స్ట్రింగ్ ఇస్తాడు. ఇది మనం మెయిన్ మెమరీ అనుకున్నాం. ఈ మెయిన్ మెమరీలో లేకపోతే, ఇప్పుడు అది కావాల్సిన పేజీలో లేదు కదా, లేకపోతే దాన్ని పేజ్ ఫాల్ట్ అంటారు. దాన్ని నేను ఎఫ్తో డినోట్ చేసుకుంటున్నా. ఏదైనా పెట్టుకోవచ్చు మీరు, నేను ఎఫ్ అనుకుంటున్నా. ఒకవేళ వీడు ఇచ్చిన రిఫరెన్సింగ్ ఒకవేళ మెయిన్ మెమరీ దీంట్లో ఉన్నాం అనుకో, అదేమైపోతుంది, పేజ్ హిట్ అవుతుంది, హెచ్ అనేది పెడతాం. సో వాడికి ఇట్లా మనకి రిఫరెన్సింగ్ ఇస్తాడు. ఇవన్నీ ఒక ప్రాసెస్, P1 అనే ప్రాసెస్ యొక్క పేజెస్ అనుకున్నాం. ఇప్పుడు మనకి 3 ఫ్రేమ్స్ ఉన్నాయి, దీంట్లో చెక్ చేయాలి. మన మెయిన్ మెమరీలో 3 ఫ్రేమ్స్ ఉన్నాయి. లెట్స్ స్టార్ట్. ఫీఫోలో ఏముంది, ఫస్ట్ 7 అంటే 7 మన మెయిన్ మెమరీలో ఉందా, లేదు. సో ఏమైంది, పేజ్ ఫాల్ట్ అనేది వచ్చింది, ఎఫ్ అని పెడుతున్నా. సో 7 ఇక్కడ లోడ్ చేస్తా, ఆర్డర్ వైస్ రావాలి. తర్వాత ఫస్ట్ ఫ్రేమ్లో 7 ఎట్లానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది, 7 అయిపోయిన 0 ఉందా నా దగ్గర, లేదు. సో పేజ్ ఫాల్ట్ 0 ఫిల్ చేసుకున్నా. సేమ్ అదే ఉంటుంది, ఫస్ట్ ఫ్రేమ్ 7 ఉంది, ఫ్రేమ్ 2లో 0 ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటిది, 1 మన దాంట్లో ఉందో, లేదు. సో పేజ్ ఫాల్ట్ వస్తుంది. పేజ్ ఫాల్ట్ అని కింద రాసుకుంటున్నా, 1 లోడ్ చేసిన. తర్వాత ఇప్పుడు 2 వచ్చింది కదా, ఈ 3 ఏది రిప్లేస్ చేయాలని డౌట్. సో ఫీఫోలో ఏమవుతుందంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఈ 701లో ఫస్ట్ ఏది వచ్చింది, 7 వచ్చింది. సో ఫస్ట్ అదే బయటకు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ 7 ప్లస్ ఈ ఫస్ట్ ఇదే వచ్చింది కాబట్టి ఇది బయటకు వెళ్తుంది. సో 7 ప్లస్లో ఏమొస్తుంది అంటే 2 వచ్చేసేసి 201 వస్తుంది. ఇక్కడ పేజ్ ఫాల్ట్ ఎట్లా లేదు ఆ పేజ్. తర్వాత 0 నా దగ్గర ఉంది కదా ఆల్రెడీ. సో ఇదేంటిది, పేజ్ హిట్ అయిపోతుంది. తర్వాత 3 నా దగ్గర ఉందా, లేదు. సో ఇట్స్ పేజ్ ఫాల్ట్. ఇప్పుడు నెక్స్ట్ 7 తర్వాత ఏది వచ్చింది, మన మెయిన్ మెమరీకి 0 వచ్చింది. సో నెక్స్ట్ ఏది రిప్లేస్ కావాలి, ఇది రిప్లేస్ కావాలి. సో ఏమవుతుంది, 2, 3, 1 వస్తుంది. తర్వాత 0 నా దగ్గర ఉందా, లేదు. సో మళ్ళీ పేజ్ ఫాల్ట్ వచ్చింది. పేజ్ ఫాల్ట్ వచ్చి ఇలా 3 ఏది రిప్లేస్ కావాలి. ఫస్ట్ నాకు ఇప్పుడు 2, 3, 1 ఉంది. 2, 3, 1లో ఫస్ట్ నాకు ఏది వచ్చింది, ఫస్ట్ ఇన్ ఏది వచ్చింది, 1 వచ్చింది. సో 1 రిప్లేస్ చేస్తాను నేను. సో 2, 3, 1 ప్లేస్లో 0 పెట్టుకుంటా. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏంటిది, 4, పేజ్ ఫాల్ట్. ఇలా ఏది రిప్లేస్ చేయాలి నువ్వు ఇప్పుడు, 2, 3, 0 అనేది ఇప్పుడిప్పుడే వచ్చింది. 3 కూడా ఇంతకు ముందు, 0 కన్నా ముందు. 2 అనేది ఎప్పటి నుంచో ఉంది. సో నెక్స్ట్ రిప్లేస్ చేయాల్సింది 2. సో ఇట్స్ పేజ్ ఫాల్ట్. 4ని రిప్లేస్ 2 ప్లేస్లో 4 వస్తుంది అనమాట. 4, 3, 0. తర్వాత నెక్స్ట్ 2 అంట. 2 నా దగ్గర ఉందా, లేదు. పేజ్ ఫాల్ట్. సో ఇప్పుడు నేను ఏం 4 అనేది ఇందాకనే వచ్చింది. తర్వాత 0, 3లో ఏది రిప్లేస్ చేయాలంటే ఫస్ట్ 3 వచ్చింది, తర్వాత 0 వచ్చింది. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ 3ని రిప్లేస్ చేస్తాను. సో 3 + 2 వస్తుంది. అర్థమవుతుంది కదా, ఏం లేదు. ఫస్ట్ ఏది వచ్చిందో దాన్ని రిప్లేస్, ఫస్ట్ ఇన్ ఏదైతే వచ్చిందో దాన్ని బయట పంపించి కొత్త పేజీని రిప్లేస్ చేస్తున్నాను. 3 + 2 పెట్టేసేసి. తర్వాత నెక్స్ట్ 3 అంట. 3లో ఉందా, నాకు లేదు. పేజ్ ఫాల్ట్ వచ్చింది. పేజ్ ఫాల్ట్ వచ్చి ఇప్పుడు నేను 2 అనేది ఇందాక రిప్లేస్ చేస్తాను, దాని ముందు ఇది రిప్లేస్ చేస్తున్నాను. కానీ 0 మాత్రం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు 4, 2, 3, 0లా లాంగెస్ట్ ఉన్నది ఏది, 4 అనేది చూడండి ఒకటే ఫ్రేమ్ ఉంది. 2 అనేది ఫస్ట్ ఒక్కటే ఫ్రేము, కానీ 0 అనేది 3 ఫ్రేమ్ నుంచి ఉంది. ఇదే లాంగెస్ట్ టైం ఉంది. సో ఏదైతే లాంగెస్ట్ టైం ఉందో అది రిప్లేస్ అవుతుంది అన్నమాట. 2 విధాలు ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇట్లయినా కదా, లాంగెస్ట్ ఏది ఉన్న పేజ్ దాన్ని రిప్లేస్ చేయొచ్చు, లేకపోతే ఫస్ట్ ఏ పేజ్ వచ్చినో దాన్ని రిప్లేస్ చేయొచ్చు. సో 0 ప్లేస్లో రిప్లేస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ నెంబర్, 3 నెంబర్. సో 4, 2, 3. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటంట, 0 నా దగ్గర ఉందా, లేదు. పేజ్ ఫాల్ట్. సో ఇప్పుడు 4, 2, 3లా లాంగెస్ట్ ఏది ఉంది, 2 అనేది 2 ఉంది. 3 అయితే మొన్న రీసెంట్గా వచ్చింది. 4 మాత్రం లాంగెస్ట్ టైం నుంచి ఉంది. సో ఇది ఏమవుతుంది, ఇది రిప్లేస్ చేయాలి మనం, 4ని రిప్లేస్ చేయాలి. సో 0, 2, 3 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ ఏంటిది, 3. సో 3 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి ఇదేమవుతుంది, పేజ్ హిట్ అవుతుంది. 0, 2, 3. నెక్స్ట్ నెంబర్ ఏంటిది, 1.
1 నా దగ్గర ఉందా, లేదు, పేజ్ ఫాల్ట్ అవుతుంది. సో 0, 2, 3లా ఏది రిప్లేస్ చేయాలి? 0కి చూడండి 2 ఫ్రేమ్స్ ఉన్నాయి, 3 అయితే 1, 2, 3, 4 ఉంది, కానీ దీనికి మాత్రం 3 ఉన్నాయి. సో 2 లాంగెస్ట్ ఉంది, సో 2ని రిప్లేస్ చేయాలి నేను. 0, 2 ప్లస్లో ఏం పెడతా, 1 పెట్టుకుంటా. 1 పెట్టుకొని ఇక 3 యాసిటీస్ ఉంటుంది. తర్వాత మళ్ళీ 2 వచ్చింది, సో మళ్ళీ పేజ్ ఫాల్ట్. 0 కాదు, 1 కాదు, ఎందుకంటే నెక్స్ట్ రావాల్సింది 3. సో 0, 1, 3 ప్లస్లో ఏం పెట్టుకుంటాను నేను, 2. ఇదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ ఇదేంటిది, 0. 0 వేస్తే పేజ్ ఇట్ కాబట్టి సో యాసిటీస్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను, 0, 1, 2 అయిపోయింది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి నెంబర్ ఎన్ని పేజ్, మొత్తం ఎన్ని పేజ్ ఇట్స్ అయినాయి మనకి, 1, 2, 3 పేజ్ ఇట్లు 3, మొత్తం ఎన్ని, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఉంది. 15 - 3 ఎంత, పేజ్ ఫాల్ట్ 12. సో ఇట్ రేషియో ఎట్లా క్యాలిక్యులేట్ చేసేస్తారంటే, ఇప్పుడు మనకు నెంబర్ ఆఫ్ ఫిట్స్ ఎన్ని, 3 బై టోటల్ ఎన్ని ఉన్నాయి, టోటల్ 15 ఉన్నాయి, ఇంటూ 100. సో దీన్ని మనం ఏం చేయొచ్చు, 20% అని చెప్పచ్చు. వేరే ఫాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి, 12/15 ఇంటూ 100 చేస్తే నీకు 80% ఫాల్ట్ రేషియో రావచ్చు. ఫాల్ట్ రేషియో ఇట్ రేషియో వచ్చి 20%. పేజ్ 3 పేజ్ ఫాల్ట్స్ 12 ఉంది. ఇక్కడికి అయిపోయింది మన ఫీఫో. ఇప్పుడు ఫీఫోలో ఏం చేస్తాను, ఫస్ట్ ఏదైతే పేజ్ వచ్చిందో దాన్ని అదే వెళ్ళిపోతుంది. అలా చూసుకున్నాం ఓకే, లేకపోతే ఏదైతే పేజ్ లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం లాంగెస్ట్ నుంచి ఉంటుందో అట్లా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అట్లనే ఓకే, ఇలా చేస్తున్నాను అనమాట ఫీఫో.